పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సిగాచి ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరుకుంది. సిగాచి పరిశ్రమలో తీవ్రంగా గాయపడి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమరావు అనే వ్యక్తి కాసేపటి క్రితం చనిపోయారు. భీమరావు స్వస్థలం మహారాష్ట్ర. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో దొరికిన మృతదేహాల మాంసపు ముద్దలను బాక్సుల్లో ప్యాక్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మరోవైపు సిగాచి పరిశ్రమకు హై లెవెల్ కమిటీ చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తోంది. కమిటీకి చైర్మన్గా సిఎస్ రామకృష్ణారావు, సభ్యులుగా రెవెన్యూ ఇండస్ట్రీ చీఫ్ సెక్రటరీలతో పాటుగా కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైర్ డీజీ, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నారు. రైట్, సిగాచి ఫ్యాక్టరీ వద్ద మా కరెస్పాండెంట్ దిలీప్ ఉన్నారు, మాట్లాడదాం. దిలీప్, చెప్పండి. సో కమిటీ సభ్యులు ఇవాళ కూడా అక్కడికి వచ్చారా? సో ఏంటి అంత మొత్తానికి మృతదేహాలు మాంసపు ముద్దలుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా హృదయ విదారకమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? పటంచెర్లో ఉన్నటువంటి సిగాచి ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి నేటికి 5 రోజులు కావస్తూ ఉంది. సో 5 రోజుల నుంచి కూడా ఇంకా శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతున్నటువంటి చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు 38 మంది ఈ ప్రమాదంలో చనిపోతే ఇవాళ ధృవ ఆసుపత్రిలో భీమరావు అనే వ్యక్తి చికిత్స పొందుతూ కూడా మృతి చెందడంతో ఇవాళ మృతుల సంఖ్య 39కి చేరింది. సో దీనికి సంబంధించి కనుక చూసుకుంటే ఇంకా 7 మంది అంటే ఇప్పటికీ 31 మృతదేహాలను తమ బంధువులకు అప్పచెప్పారు డిఎన్ఏ టెస్ట్ల ద్వారా. సో ఇంకా 7 మంది సంబంధించినటువంటి చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి డిఎన్ఏ టెస్టులు చేయాల్సి ఉంది. సో ఇంకా వారి మృతదేహాలు ఇంకా మార్చిలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం ఇంకా 9 మంది ఆచూకీ మాత్రం ఇంకా ప్రమాదం జరిగినటువంటి ఫార్మా కంపెనీలో ఇంకా కూడా 9 మృతదేహాలకు సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కలదు. సో దానికి సంబంధించినటువంటి ఇంకా శిథిలాల తొలగింపు కార్యక్రమం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతా కూడా అంటే మాంసం ముద్దలుగా పడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంత సో శిథిలాలను తొలగించే ప్రయత్నంలో భాగంగా అంతా కూడా ఒక కుప్పగా చేర్చి సో ఆ తర్వాత విడి భాగాలకు సంబంధించి అలాగే మాంసం ముద్దలకు సంబంధించి కూడా సేకరణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే ఘటన జరిగిందో దీనిపైన కొంత సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2 కమిటీలు వేసింది. ఒకటి నిపుణుల కమిటీ, మరొకటి హై లెవెల్ కమిటీ. సో ఇవాళ ప్రస్తుతం హై లెవెల్ కమిటీ సో ఉదయం 10 గంటల ప్రాంతంలో సిగాచి పరిశ్రమకు చేరుకుంది. సో ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులపైన అసలు ఏం జరిగింది, నిజంగా రియాక్టర్ పేలి ప్రమాదం జరిగిందా, లేదు అంటే రియాక్టర్ పేలడం ఇంత పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లిందా, లేదా కాలం చెల్లినటువంటి భవనాలు ఉండడంతో కుప్పకూలడంతో మృతుల సంఖ్య పెరిగిందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పరిశ్రమ నిర్మించి 30 సంవత్సరాలు కావస్తున్న 30 సంవత్సరాలకు పైన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని కూడా కాలం చెల్లినటువంటి ఎక్విప్మెంట్ వాడుతున్నారా లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు హై లెవెల్ కమిటీ కూడా ఆధారాలు సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో కంపెనీ యాజమాన్యంతో పాటు అలాగే కొంతమంది ఉద్యోగులను కూడా కమిటీ విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కమిటీలో చూసుకుంటే మొత్తం ఇటు కమిటీ చైర్మన్గా సిఎస్ రామకృష్ణరావుతో పాటు సభ్యులుగా రెవెన్యూ ఇండస్ట్రీ చీఫ్ సెక్రటరీలతో పాటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే ఫైర్ డీజీ ఆరోగ్య శాఖ కార్యదర్శులు కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా 10 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అలాగే ఇంకా శిథిలాలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఇంకా శిథిలాలను తొలగించే పనిలో ఉందని చెప్పారు. సో మొత్తం నిన్న ఏదైతే ఈ నిపుణుల కమిటీ ఉందో దాంట్లో 4 మెంబర్స్గా ఉన్నారు. సో ఆధారాల నుంచి కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో తరచుగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఇండస్ట్రియల్ పాశమైలారము అలాగే జిన్నారం లాంటి ప్రాంతాలు ఎక్కువగా ఫార్మా కంపెనీలు ఉండడం, తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరగడము. సో రియాక్టర్లు పేలి సో కంపెనీకి సంబంధం లేనటువంటి ఉద్యోగులు చనిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సో ప్రభుత్వం పరంగా ఎలాంటి సూచనలు చేయాలి, ఒకవేళ ప్రమాదం జరిగితే ఎట్లా రిస్క్ ఆపరేషన్స్ చేయాలి అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే నిపుణుల కమిటీ వేసింది, అలాగే హై లెవెల్ కమిటీని వేసింది. కమిటీ నివేదికను త్వరగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా కోరినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇంకా 9 మృతదేహాలకు సంబంధించి అయితే ఆచూకీ అసలు లభించలేదు. సో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కంపెనీ వద్దకు చేరుకుంటున్నారు. సో కనీసం చివరి చూపు కూడా చూసే భాగ్యం తమకు దక్కడం లేదనేటువంటిది వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకా ధృవ ఆసుపత్రిలో 7 మృతదేహాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఆ మృతదేహాలకు సంబంధించి కూడా ఇంకా డిఎన్ఏ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికీ 31 మృతదేహాలను తమ బంధువులకు అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మృతదేహాలను కూడా అంటే చాలా వరకు కొన్ని విడి భాగాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి కాబట్టి సో వాటిని కూడా కొన్ని పెట్టెల్లో చేర్చి సో వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. 9 మంది ఆచూకీ అసలు ఇంకా లభిస్తుందా లేదా అనేటువంటిది ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ముద్దలుగా మారినటువంటి మాంసం కావచ్చు, అలాగే విడిభాగాలు కూడా ఇంకా దొరికే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి
కనిపిస్తుంది. సో ప్రస్తుతం హై లెవెల్ కమిటీ అయితే ప్రస్తుతం పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇంట్రాగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ధృవ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు ప్రమాదం జరిగినటువంటి తీరు ఎలా జరిగింది, సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, సో భవనం కూలడంతో ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే కాలం చెల్లినటువంటి రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే వేరే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. కాబట్టి సో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి వారిని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంది హరి.